श्रीपादराजं शरणं प्रपद्ये। श्रीपादराजं शरणं प्रपद्ये। ओम सर्वेभ्यो देवेभ्यो ऋषिभ्यो गुरुभ्यो महेभ्यो ब्राह्मणेभ्यो పితృభ్యో నమో నమః. దత్తభక్తులారా, గత భాగంలో శ్రీపాదుల వారి కుటుంబానికి సమస్యలు సృష్టించిన సుబ్బశ్రేష్ఠ జీవితం ఏ విధంగా దిగజారిందో తెలుసుకున్నాం. ఈ భాగంలో తను నమ్ముకున్న రైతు దంపతులను శ్రీపాదుల వారు ఎలా ఆదుకున్నారో తెలుసుకుందాం. 14వ శతాబ్దంలో ప్రస్తుత ఆంధ్ర రాష్ట్రంలో గర్త్రపురి అనే గ్రామం ఉండేది. ఆ రోజుల్లో ఈ గ్రామం పచ్చటి పైర్లతో విరాజిల్లుతుండేది. కాలక్రమంలో గ్రామాలు అభివృద్ధి చెందాయి. ఆ గర్త్రపురి గ్రామమే ఈనాడు గుంటూరు పట్టణంగా రూపుదిద్దుకుంది. గృహ సముదాయాలతో వ్యాపార కొడలతో నిండి ఉంది. ఆ గర్త్రపురి గ్రామం ప్రక్కగా మరో చక్కటి గ్రామం ఉండేది. ఆ గ్రామం పేరు మల్యాదిపురం. ఆ గ్రామం కూడా చక్కని పంట పొలాలతో పచ్చటి చెట్లతో మనస్సుకు ఆహ్లాదం కలిగించేది. ఆ గ్రామం కూడా అభివృద్ధి చెంది ఈరోజు మల్లాదిపట్నంగా మారింది. 14వ శతాబ్దంలో మల్యాదిపురం గ్రామం పచ్చని పైర్లతో అలరారుతూ నీటి వనరులతో నిండి ఆహ్లాదకరంగా ఉండేది. ఆ రోజుల్లో ఆ గ్రామ వీధులు, ఇళ్ళు ప్రశాంత వాతావరణం కలిగి ఉండేవి. ఈ మల్యాది గ్రామంలోనే 14వ శతాబ్దంలో శ్రీపాదుల వారి మాతామహులైన శ్రీ బాపనావధాని గారు నివసించేవారు. శ్రీ బాపనావధాని గారు నిత్యం స్థానిక శివాలయాన్ని దర్శించి శివలింగానికి అభిషేకం, అర్చన, షోడశోపచార పూజలు చేసేవారు. ఆ గ్రామానికి వైదిక విధానాల్లో బాపనాయుల వారే పెద్దగా ఉంటూ గ్రామస్తుల మన్నలను బడిసేవారు. చుట్టుపక్కల గ్రామాల్లో వీరు యజ్ఞాలు నిర్వహించేవారు. వీరు యజ్ఞాలు మంత్రయుక్తంగా చేస్తూ ఉంటే దేవతలు యజ్ఞస్థలికి వచ్చేవారని ప్రతీతి. అందువల్ల వీరి పేరు చుట్టుపక్కల గ్రామాల్లో మారుమోగుతుండేది. ఈ మల్యాదిపుర గ్రామంలో శ్రీమన్నారాయణ, రాధ అనే సంపన్న కుటుంబానికి చెందిన రైతు దంపతులు సువిశాలమైన ఇంట్లో ఉండేవారు. గ్రామ వాతావరణము ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. సూర్యోదయానికి ముందే కుక్కురోకో కుక్కురోకో అని కోడి అర్చిన కొద్ది సమయం తర్వాత సూర్యోదయం అవుతుంది. సూర్యుని లేలేత బంగారు కిరణాలు చూచి పురివిప్పిన నెమలి ఆడేది. పొలం పనులు చేసుకునే పురుషులు కొడవలి పట్టి పొలంలో పనులు చేసుకునేందుకు వెళ్లేవారు. స్త్రీలు గ్రామ శివారులో గల చెరువుల వద్ద నుండి నీళ్లు తెచ్చుకుని ఇంట్లో కడవలు నింపుకునేవారు. అటుపై గంప నెత్తిన పెట్టుకుని పొలం గట్లు వెంబడి పాటలు పాడుకుంటూ నడుచుకుంటూ స్త్రీలు పొలం పనులకు వెళ్లేవారు. శ్రీమన్నారాయణ భార్య అయిన రాధ సూర్యోదయం కాగానే నిద్రలేచేది. ముఖం కడుక్కుని తమ గృహం ముందు గల వాకిలి శుభ్రం చేసుకుని ఆ వాకిలిపై నీళ్లు జల్లుకుని గుమ్మం ముందు శుభసూచకంగా ముగ్గు పెట్టుకునేది. అనంతరం స్నానమాచరించి జుట్టు ఆరబెట్టుకుని తిలకం ధరించి జడలల్లుకునేది. తమ ఇంట్లో ఆహారానికి ఎదురుచూస్తున్న కోళ్లకు, వాళ్ళ పిల్లలకు ఎంతో మేత వేసేది. ఆ రైతు ఇంట్లో ఉన్న మేకలకు కూడా ఆమె మేత వేసేది. పొలం పని చేసే ఎద్దులకు గడ్డి పెట్టి, అలాగే తమకు పాలు ఇచ్చే గోమాతను పూజించి అటుపై ఆ గోవుల నుండి పాలు పితికేది. ఆ పాలను గ్రామ కోడలలో అమ్మేందుకు పంపేది. పిమ్మట పెరుగు చిలికి మజ్జిగపై గల వెన్నను తీసి భద్రపరిచేది. ఆ తర్వాత బట్టలు ఆరవేసుకుని తమ తోటలో గల పుష్పాలు కోసుకుని తులసిమాతను పూజించి అటుపై నిత్య పూజను చేసుకునేది. పెరట్లో పండిన తాజా కూరగాయలను కోసుకుని వంట చేసుకుని ఆ తరువాత పాత్రను శుభ్రం చేసుకుని భర్తతో భోజనం చేసి ఇలా ఆనందంగా ఇంట్లో పనులు చేసుకుని ప్రతిరోజును పరిపూర్ణం చేసుకునేది. ఆమె భర్త పేరు శ్రీమన్నారాయణ. ఆ గ్రామంలో ఎంతో మంచి రైతుగా శ్రీమన్నారాయణ పేరు పొందాడు. అతడు ఉదయాన్నే లేచి ఎద్దులతో పొలం చేరుకునేవాడు. పంట పొలాన్ని దుక్కి దున్నేవాడు. అనంతరం ఇతర మనుషుల సహాయంతో పొలంలో నారు వేసేవాడు. స్వయంగా పొలం పనులను చేసుకుంటూ నారు పెరిగేందుకు ఎంతగానో కృషి చేసేవాడు. అతని భార్య పొలానికి మధ్యాహ్న వేళ పంట రోజుల్లో భోజనం తెచ్చేది. ఇద్దరు ఎంతో సంతోషంగా చెట్టు నీడలో భోజనం చేసేవారు. పండిన పంటను మనుషులతో కోయించి ఆ ధాన్యం కంకులను కట్టలు కట్టించి వాటిని కుప్పలుగా వేయించేవాడు. ధాన్యం కంకులు ఆరగానే కుప్పల నుండి ధాన్యం కట్టలను తీయించి గడ్డిని రాళ్లపై మోదుతూ ధాన్యాన్ని వేరు చేయించేవాడు. ఆ ధాన్యాన్ని మరోసారి
చేటలతో ఎత్తి గాలిలో తేలుస్తూ భరిత ధాన్యాన్ని శుభ్రం చేయించేవాడు. ధాన్యాన్ని బస్తాల్లో వేసి బండిపై ఇంటికి చేర్చేవాడు. అలాగే పొలం నుండి ఇంటి వద్దనున్న పశువులకు గడ్డిని తన బండిపై వేసి తెచ్చి గడ్డి మేటులను వేయించేవాడు. అటుపై పండిన ధాన్యాన్ని అమ్మివేసి ధనం సమకూర్చుకునేవాడు. ఇలా విజయవంతంగా తన పొలం పనులను పూర్తి చేసుకునేవాడు. సక్రమంగా కార్యక్రమాలన్నీ పూర్తయిన పిదప స్థానిక శివాలయంలో అభిషేకం పూజలు జరిపి ఆధ్యాత్మిక చింతన యందు ఆసక్తి కలిగి ఉండేవాడు. శ్రీమన్నారాయణ పాల వ్యాపారం చేసేవాడు. ఆవులను పొలంలో మేపుతూ ఉండేవాడు. ప్రతినిత్యం పాలను పితికి గ్రామ కోడలలో అమ్మేవాడు. అలా బాపనావధానుల గారి ఇంట్లో కూడా అతడు పాలను పోసేవాడు. ప్రతిరోజు ఈ విధంగా నిత్య జీవనం ఆ దంపతులు సంతోషంగా సాగించేవారు. పండగలు వస్తే ఆ దంపతులు ఇంటిని అందంగా అలంకరించుకునేవారు. బంధుమిత్రులకు భోజనాలు పెట్టేవారు. గ్రామంలో గల పేదలకు ధాన్యాన్ని దానం చేసేవారు. సంక్రాంతికి వచ్చే హరిదాసును ఆదరించేవారు. గంగిరెద్దుల మేళానికి వస్త్రాలు దానం చేసేవారు. భార్యాభర్తలిద్దరూ బాపనావధాన్ గారి ఇంటికి వెళ్ళి వారికి పళ్ళు ఇచ్చి వారి ఆశీర్వాదాన్ని పొందేవారు. ఇలా ఆ రైతు దంపతులు సంతోషంగా పొలాల్లో విహరిస్తూ ఆనందమయ జీవితం గడిపేవారు. ఇలా ఉండగా పీఠికాపుర గ్రామ పెద్దలైన శ్రీ వెంకటప్పయ్య శ్రేష్ఠి నరసింహవర్మలు తమ గ్రామంలో వేద పాఠశాలను ఏర్పాటు చేసి ఆధ్యాత్మికతను పెంపొందించేందుకు తమ గ్రామానికి వలస రావాలని బాపనావధారి వారిని ఎప్పటి నుంచో కోరుతున్నారు. ఇప్పుడు శ్రేష్ఠీవర్మలు మల్యాదిపురం వచ్చి తమ గ్రామానికి వలస రావాల్సిందిగా బాపనారుల వారిని మరోసారి కోరారు. బాపనావధాని వారు వారి కోరికలు అంగీకరించారు. అనంతరం బాపనావధానుల వారు కొద్ది రోజుల్లో పీఠికాపురానికి బయలుదేరారు. గ్రామస్తులు శ్రీ బాపనావధానుల వారికి నమస్కరించి వీడ్కోలు పలికారు. శ్రీమన్నారాయణ దంపతులు బాపనారుల వారిని కలిసి వారి ఆశీర్వాదాలు పొందారు. ఆ సమయంలో బాపనారుల వారు ఆ రైతు దంపతులతో, మీకు ఎప్పుడైనా నా అవసరం వస్తే పీఠికాపురం రండి, మీకు సర్వవిధాలా తోడ్పడతానని చెప్పి మొత్తం కుటుంబ సమేతంగా సామాన్లతో బాపనావధానుల వారు పీఠికాపురం బయలుదేరి వెళ్ళిపోయారు. కాలం ముందుకు సాగింది. శ్రీమన్నారాయణ చినుకులు పడగానే ఎప్పటిలాగే పొలం దుక్కి దున్ని నారు వేశాడు. పంట బాగా ఎదిగి వరి మొక్కలకు కంకులు బాగా వచ్చాయి. రైతు దంపతులు తమ పొలం చూసి ఎంతో ఆనందపడ్డారు. ఆ ఆనందం క్షణాల్లో మాయమైంది. ఆ రోజు రాత్రి కుంభవృష్టిగా వర్షం కురిసింది. ఉరుములతో మెరుపులతో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. పొలాల్లో నీరు నిలిచిపోయింది. పంటంతా నేలపాలై వర్షానికి కొట్టుకుపోయింది. దీనితో ఆ రైతు దంపతులు ఎంతగానో కృంగిపోయారు. చేతికొచ్చిన పంట నేలపాలైనందుకు ఎంతగానో చింతించారు. అనంతరం రైతు తన ఇల్లు ఒక పెద్ద ఆశ్రమం వద్ద తాకట్టు పెట్టి తిరిగి పొలం దుక్కి దున్ని నారు వేశాడు. పంట ఏపుగా పెరిగింది. విపరీతమైన ఎండలతో అనావృష్టి మొదలైంది. ఒక్క చుక్కైనా నీరు లభ్యం కాలేదు. భూమి నెరలు తీసింది. పంట అంతా ఎండిపోయింది. వరి నాట్లు ఎండిపోయి చచ్చిపోయాయి. గ్రామం అంతా నీటి ఎద్దడితో అట్టుడికిపోయింది. తీవ్ర అనావృష్టి వల్ల నీరు లభ్యం కాక రైతు పొలంలో పంట అంతా ఎండిపోయింది. రైతుకు విపరీతమైన నష్టం వచ్చింది. అప్పు తెచ్చి పెట్టిన పెట్టుబడి అంతా సర్వనాశనం అయిపోయింది. రైతు దంపతులు ఆర్థిక ఇబ్బందులకు గురయ్యారు. తమ పరిస్థితి తారుమారైనందుకు ఎంతగానో చింతించారు. మళ్ళా వరి నాట్ల కాలం వచ్చింది. రైతుకు పొలం పనులు చేసుకునేందుకు చేతిలో చిల్లుగవ్వ లేదు. మరోసారి అప్పు చేయడం తప్ప అతనికి మరో మార్గం కనపడలేదు. ఈసారి శ్రీమన్నారాయణ తన పొలాన్ని మరో పెద్ద ఆశ్రమం వద్ద కుదువు పెట్టి అప్పు తెచ్చి మరొకసారి పొలం దుక్కి దున్నాడు. తన పొలంలో తిరిగి వరి నాట్లు వేసుకున్నాడు. పంట ఏపుగా పెరిగింది. పంట కోత కోసే దశకు చేరుకుంది. ఆ రైతు దురదృష్టము మరొకసారి అతని వెంటాడింది. మరలా తుఫాను విరుచుకుపడింది. విపరీతంగా వర్షం కురిసి పంట తడిసి వర్షం నీరులో పంట అంతా కొట్టుకుపోయింది. పెట్టిన పెట్టుబడి అంతా సర్వనాశనం అయిపోయింది. దీనితో రైతు ఆర్థిక పరిస్థితి ఎంతగానో దిగజారిపోయింది. ఇక పంట వేసే ఆర్థిక పరిస్థితి లేక ఉన్న ఆవులను మరో వ్యాపారికి తాకట్టు పెట్టి దొరికిన కొద్ది సొమ్ముతో రైతు దంపతులు పాల వ్యాపారం చేసుకోసాగారు. భార్యాభర్త ఇంటింటికి వెళ్ళి పాలు అమ్ముకుంటూ జీవించసాగారు.
మరలా అనావృష్టి వచ్చింది. గడ్డి ఎండిపోయింది. పశువులకు తిండి లేదు, నీరు లేదు. కొన్ని పశువులు చచ్చిపోయాయి. ఈ పరిస్థితుల్లో రైతు మళ్ళా కష్టాల్లో పడ్డాడు. ఒకరోజు అప్పిచ్చిన వాళ్ళు ముగ్గురు తమ బాకీ తీర్చమని రైతుపై ఒత్తిడి తెచ్చారు. రైతు అప్పు తీర్చుటకు తనకు ఇప్పట్లో సాధ్యం కాదని వారికి తెలిపాడు. ఒక వ్యక్తి భూమిని స్వాధీనం చేసుకున్నాడు. మరో వ్యక్తి పశువుల కొట్టం మిగిలిన పశువులను స్వాధీనం చేసుకున్నాడు. ఇంటిపై అప్పు ఇచ్చిన వ్యక్తి ఇంటిని ఆక్రమించి రైతును ఇంటి నుండి వెళ్ళగొట్టాడు. దీనితో రైతు కట్టుబట్టలతో సామాన్లు బండిపై వేసుకుని గ్రామ శివారులో గల ఓ గుడిసెలోకి తన మకం మార్చుకున్నాడు. రోజువారీ కూలి పనులు చేసుకుంటూ రైతు దంపతులు జీవనం గడపసాగారు. పనిలేని రోజుల్లో రైతు భార్య పళ్ళు అమ్ముకునేది. రైతు కూరగాయలు నమ్మేవాడు. అలాగే కట్టెలు కొట్టే పనులు కూడా చేసుకుని జీవించసాగారు. కటిక నేలపై నిద్రించేవారు. ఇలా ఆ దంపతుల జీవనం అస్తవ్యస్తమై ఎంతో కష్టతరమైపోయింది. రెక్కాడితే గాని కడుపు నిండే పరిస్థితి లేదు. రైతు భార్య తమను కష్టాల నుండి గట్టెక్కించమని శ్రీ దత్తాత్రేయ స్వామివారిని అనునిత్యం ప్రార్థించేది. ఒకరోజు రైతుకు ఏదైనా ఇబ్బంది వస్తే పీఠికాపురం వచ్చి నన్ను కలవమని చెప్పిన బాపనార్లు వారి మాటలు గుర్తుకు వచ్చాయి. రైతు ఈ విషయం భార్యతో చర్చించాడు. పూలమ్మిన చోట కట్టెలమ్మడం కష్టంగా ఉందని, అందువల్ల ఈ ఊరి నుంచి వెళ్ళిపోతే మంచిదని ఇద్దరు భావించారు. ఆ భార్యాభర్తలిద్దరూ పిఠాపురం వెళ్ళి బాపనార్ల వారి పొలాలను కౌలకు సాగు చేసుకుంటూ బతుకుదామని నిర్ణయం చేసుకున్నారు. ఆ మరునాడు బండిపై సామాన్లు వేసుకుని పిఠికాపురం భార్యాభర్తలిద్దరూ పయనమయ్యారు. గ్రామస్తులు ఊరు శివార్ల వరకు వచ్చి రైతును సాగనింపారు. రైతు యొక్క దుస్థితి, అతని మంచితనాన్ని గ్రామస్తులు గుర్తు చేసుకుని ఎంతగానో చింతించారు. రైతు దంపతులు తమ బండిపై మల్యాదిపురాన్ని వదిలి మెల్లమెల్లగా అనే గ్రామాలను దాటుకుంటూ పీఠికాపురంను చేరుకున్నారు. బాపనార్ల వారి ఇంటికి వెళ్ళారు. బాపనార్ల వారు రైతు దంపతులను తమ ఇంట్లోనికి ఆహ్వానించి ఆ దంపతులకు భోజనం పెట్టారు. అటుపై రైతు తన ఇబ్బందులన్నీ బాపనార్ల వారికి వివరించాడు. రైతు చెప్పిందంతా విని బాపనార్ల వారు, సరే ఈ రాత్రి విశ్రాంతి తీసుకోండి, రేపు ఏమి చేయాలో ఆలోచిద్దాం అని అన్నారు. ఆ రాత్రి రైతు దంపతులు బాపనార్ల వారి ఇంటి వద్దనే నిద్రించారు. ఆ మరునాడు ఉదయం బాపనార్ల వారు తమ వసారాలో శ్రీపాదుల వారితో కూర్చుని ఉండగా రైతు దంపతులు బాపనార్ల వారి వద్దకు వచ్చారు. బాపనార్ల వారు రైతుతో, ప్రస్తుతం మా పొలాలన్నీ వేరే వారు కౌలకు తీసుకున్నారు. ఇప్పుడు మధ్యలో వారిని తప్పుకోమంటే బాగుండదు. అందువల్ల వేరే మార్గం ఏదైనా ఉందా అని ఆలోచిస్తున్నానని అన్నారు. అక్కడే ఉన్న శ్రీపాదుల వారు, చూడు నాయనా, నీ సంగతంతా నాకు మా తాతగారు వివరించారు. నీవు ఆర్థికంగా బాగున్న రోజుల్లో ఎన్నో మంచి కార్యాలు చేశావు. పేదలకు దాన ధర్మములు చేశావు. ఆధ్యాత్మిక చింతనతో దేవాలయాలు దర్శిస్తూ దైవారాధన చేసేవాడి. క్రమశిక్షణతో పెద్దలను గౌరవిస్తూ ఎంతో విలువైన గౌరవప్రదమైన జీవితం గడిపావు. చేసిన మంచి ఎవ్వరికీ ఎప్పుడు వృధా పోదు. అది మానవులను విపత్కర పరిస్థితుల్లో కాపాడుతుంది. నీవు అధైర్యపడకు, మనోనిబ్బరంతో ఉండు. నేను నీకు ఒక మంచి భవిష్యత్తును అనుగ్రహిస్తున్నాను. త్వరలో నీవు నీ పూర్వ వైభవ జీవితాన్ని వేరే ప్రదేశంలో పొందగలవు. నీకు నేను ఒక గుప్పెడు మినుములు ఇస్తాను. ఆ మినుములు మూటకట్టుకొని నీవు పశ్చిమ దిశగా వెళ్ళు. నీకు మార్గమధ్యములో ఎటువంటి అసౌకర్యము కలగదు. నీ అభీష్టము నెరవేరు ప్రదేశములో ఈ మినుములు దుర్వాసనతో పాడైపోవును. అప్పుడు ఈ మినుములు పారవేయి. అదే నీ నివాసమై నీకు ఉజ్వల భవిష్యత్తు ప్రసాదించును అని శ్రీపాదుల వారు రైతుకు తెలియజేశారు. పిమ్మట శ్రీపాదుల వారు అక్కడే గల ఒక మినుముల సంచిలో నుండి ఒక గుప్పెడు మినుములు తీసుకుని రైతు దోసిట్లో పోశారు. రైతు ఆ మినుములను మూటగా కట్టుకున్నాడు. ఆ రోజు ఆ రైతు దంపతులు శ్రీపాదుల వారి మరియు బాపనార్ల వారి ఆశీర్వాదములు తీసుకుని తమ బండిపై పీఠికాపురం నుండి బయలుదేరారు. అనేక గ్రామాలను దాటుకుంటూ రైతు దంపతులు తమ బండిపై ముందుకు సాగారు. శ్రీపాదుల వారి దయతో మార్గమధ్యములో ఎక్కడో అక్కడ ఆ రైతు దంపతులకు ఆహారం సమకూరేది. ఇలా ఆ రైతు దంపతులు ప్రయాణించి కర్ణాటక రాష్ట్రానికి చేరుకున్నారు. ఎంతో అలసట వల్ల అక్కడ గల గ్రామంలో ఎవరినైనా అడిగి వారి ఇంట్లో ఆ రాత్రికి ఆశ్రయం పొందాలని రైతు దంపతులు నిశ్చయించుకున్నారు. కర్ణాటక రాష్ట్రంలో గల ఆ గ్రామంలో
రంగయ్య చౌదరి అను సంపన్న కుటుంబానికి చెందిన వృద్ధ దంపతులు ఉండేవారు. ఆ వృద్ధ దంపతుల కుమారుడు కోడలు ప్రమాదంలో మరణించారు. దీనితో ఆ వృద్ధ దంపతులు ఏకాకి జీవితం దుర్భరంగా గడపసాగారు. ఆ వృద్ధ దంపతులను ఆదరించే దిక్కు లేదు. వయసు పైబడిన ఆ ఇంటి ముసలావిడ ఇంటి పనులు చేసుకుని, గుమ్మం ముందు ముగ్గు వేసుకుని, తులసి పూజ చేసుకుని వంట చేసుకునేది. రంగయ్య చౌదరి గారు పశువులు గడ్డి వేసి పాలు పితుకుతూ వారికి గల భూమిని పర్యవేక్షణ చేసుకుంటూ రోజులు గడుపుకునేవాడు. ఈ విధంగా ఆ వృద్ధ దంపతులు తమ జీవితాన్ని వెళ్లబుచ్చేవారు. ఆ వృద్ధ దంపతులకు 2 దాయాదులు ఉండేవారు. ఆ దాయాదులు తరచూ ఈ ముసలి దంపతుల ఇంటికి వచ్చి, మీకు పిల్లలు లేరు, మిమ్మల్ని చూసేవారు ఎవ్వరూ లేరు, అందువల్ల మీ భూములు ఇల్లు మాకు వ్రాసి ఇచ్చేయండి, మేము మీకు తోడుగా ఉంటామని అంటూ ఆ ముసలి దంపతులను అనునిత్యం ఆస్తుల కోసం వేధించేవారు. అయితే ఆ వృద్ధ దంపతులకు దాయాదులకు ఆస్తిపాస్తులు రాసిచ్చుట ఇష్టం ఉండేది కాదు. ఆ వృద్ధ దంపతులకు వారి ఇంటి సమీపంలో ఒక తోట ఉండేది. ఆ తోటలో గల భూమిలో వారు కూరగాయలు పండించేవారు. ఆ కూరగాయల భూమిలో ఒక మూల పాముల పుట్ట ఉండేది. ఆ వృద్ధ దంపతులు ఆ పుట్టకు నమస్కరించి తమ భూమిలో పండిన కూరగాయలను కోసుకు తెచ్చుకుని ఒకరికొకరు సహాయపడుతూ వండుకు తినేవారు. ఇలా ఉండగా ఒకరోజు ఆ వృద్ధ దంపతుల దాయాదులు ఈ ముసలివాళ్లు తమ మాట విని ఆస్తి ఇచ్చుటలేదన్న కోపంతో ఆ కూరగాయలు పండే భూమిని స్వాధీనం చేసుకుని ఆ తోట యజమాని అయిన చౌదరి గారిని ఆ తోట నుండి వెళ్ళగొట్టారు. రంగయ్య చౌదరి గారు ఈ విషయాన్ని గ్రామాధికారికి ఫిర్యాదు చేసి ఆ తోట తనదేనని, దానికి తగిన సాక్ష్యాధారాలు గ్రామాధికారికి సమర్పించాడు. అయితే దాయాదులు ఆ గ్రామాధికారిని కలిసి అతనికి కొంత సొమ్మును లంచంగా ముట్టజెప్పి ఆ భూమి తమకు చెందేటట్లుగా తీర్పు ఇవ్వాలని కోరారు. అవినీతిపరుడైన ఆ గ్రామాధికారి ఆ మరునాడు ఆ భూమిని సందర్శించి ఆ భూమిపై సర్వహక్కులు దాయాదులవేనని, రంగయ్య చౌదరికి ఆ భూమితో సంబంధం లేదని, అందువల్ల ఇక ఆ తోట వైపుకు రావద్దని రంగయ్య చౌదరిని ఆదేశించాడు. దీనితో ఆ ముసలి దంపతులు తమ తోట అన్యాక్రాంతమైనదని ఎంతగానో బాధపడ్డారు. రంగయ్య చౌదరి గారి భార్య శ్రీ దత్తాత్రేయ స్వామి వారి భక్తురాలు. ఆమె నిత్యం శ్రీ దత్తాత్రేయ స్వామిని తమను ఈ ముసలి వయస్సులో అండగా ఉండి దాయాదుల బారి నుండి రక్షించమని కోరుకునేది. ఎంతగానో అలసిపోయి ఆ రాత్రికి విశ్రమించేందుకు ఎవరింటికైనా వెళదామని అనుకుంటున్న ఆ రైతు దంపతులు రంగయ్య చౌదరి గారింటికి వచ్చారు. తలుపు తట్టగానే ఆ వృద్ధ దంపతులు బయటకు వచ్చి, మీరెవరు, మా ఇంటికి ఎందుకు వచ్చారని ఆ వృద్ధ దంపతులు రైతును ప్రశ్నించారు. అంతా రైతు తమది మల్యాదిపురమని గ్రామమని, తాము కమ్మవారి కులానికి చెందిన వారమని, దూరం నుంచి వస్తున్నామని, ఎంతగానో అలసిపోయినందువల్ల మీరు అనుమతిస్తే ఈ రాత్రికి మీ ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటున్నామని, రేపు ఉదయం వెళ్ళిపోతామని ఆ వృద్ధ దంపతులకు తెలిపారు. అంత చౌదరి గారు, నాయనా, మేము కూడా కమ్మవారి కులానికి చెందిన వారమే, అందువల్ల మీ దంపతులు మా ఇంట ఆశ్రయం పొందవచ్చు అంటూ ఆ రైతు దంపతులను ఇంటిలోనికి రంగయ్య చౌదరి గారు ఆహ్వానించారు. రైతు దంపతులు స్నానం చేసి చౌదరి గారింట్లో భోజనం చేశారు. పిమ్మట రైతు చౌదరి గారితో తాను గమ్యం తెలియక, ఏమి చేయాలో ఎక్కడ ఉండాలో తెలియక శ్రీపాదుల వారి ఆశీర్వాద బలంతో ముందుకు సాగుతున్నానని, మల్యాదిపురంలో తన జీవితం గురించి, తను పడిన ఆర్థిక ఇబ్బందుల గురించి ఆ వృద్ధ దంపతులకు తెలియజేశాడు. ఆ వృద్ధ దంపతులు తమ కొడుకు కోడలు మరణించారని, తాము ఏకాక జీవితం అనుభవిస్తున్నామని రైతుతో అన్నారు. పిమ్మట రైతు దంపతులు తమకు ఇచ్చిన గదిలో ఆ రాత్రి నిద్రించారు. ఆ మరునాడు సూర్యోదయం కాగానే రైతు భార్య నిద్రలేచి వృద్ధ దంపతుల ఇంట్లో గిన్నెలు కడిగి వాకిలి తుడిచి ముగ్గులు పెట్టింది. ముసలి దంపతుల కొరకై అల్పాహారాన్ని సిద్ధం చేసింది. కొంతసేపటికి వృద్ధ దంపతులు నిద్రలేచి ముగ్గులతో కలకల్లాడుతున్న వాకిలి చూచి ఎంతో ఆశ్చర్యపోయారు. తమ ఇంటిని శుభ్రంగా ఉంచిన రైతు భార్యను చూసి ఎంతో ఆనందించారు. ఆ వృద్ధ దంపతులను పిలిచి రైతు భార్య అల్పాహారం పెట్టింది. రైతు భార్య వండిన రుచికరమైన ఆ అల్పాహారం భుజించి ముసలి దంపతులు ఎంతగానో సంతోషించారు. కొద్ది సమయమైన తర్వాత తాము బయలుదేరి వెళ్ళిపోతామని రైతు ఆ వృద్ధ దంపతులకు చెప్పాడు. కానీ ఆ వృద్ధ దంపతులు, మిమ్మల్ని చూస్తే మా కుమారుడు కోడలు గుర్తుకు వస్తున్నారు,
మీరు మరో రోజు ఉంటే మాకు కాలక్షేపం అవుతుందని ఆ రైతు దంపతులకు చెప్పారు. దీనితో ఆ రైతు దంపతులు ఆ రోజు కూడా చౌదరి గారింట్లో ఉండిపోయారు. మరునాడు బయలుదేరదామని రైతు అనుకుంటూ ఉంటే చౌదరి గారికి జ్వరం వచ్చింది. చౌదరి గారు అనారోగ్యంతో మంచం పెట్టారు. అందువల్ల రైతు దంపతులు వారికి తోడుగా ఉండాలని నిశ్చయించుకుని ఆ ఇంట్లోనే ఉండిపోయారు. రైతు భార్య చౌదరి గారికి సపర్యలు చేసేది, ఇంటి పనులు చేసేది. రైతు చౌదరి గారు అనారోగ్యంతో ఉన్నందువల్ల ఆవులకు మేత వేసి పాలు పితికి భార్యకి ఇచ్చేవాడు. ఆమె పాలను కాచి తోడు వేసేది. పొలం పనులు కూడా రైతు చూసేవాడు. వంట చేసి ముసలావిడికి రైతు భార్య భోజనం పెట్టేది. అలా మరికొన్ని రోజులు ఆ వృద్ధ దంపతుల సేవలో వారింట్లోనే రైతు దంపతులు ఉన్నారు. చౌదరి గారికి ఆరోగ్యం బాగుపడిన తర్వాత రైతు దంపతులు వెళ్ళడానికి సిద్ధపడ్డారు. కానీ ఆ రోజు ముసలావిడికి విరోచనాలు వెళ్ళి ఆమె మంచం పట్టింది. దీంతో చౌదరి గారు ముసలావిడికి ఆరోగ్యం కుదుటపడే వరకు ఉండమని ఆ రైతు దంపతులకు తెలిపారు. రైతు భార్య ఇంటి పని చేస్తూ చౌదరి గారికి వేళకి భోజనం వండి పెట్టేది. రైతు పొలం పనులు చూసేవాడు. రైతు భార్య ముసలావిడికి సపర్యలు చేసేది. ఒకరోజు ఆ రైతు దంపతులు తమ ప్రయాణానికి ఇలా అడ్డంకులు ఎందుకు ఏర్పడుతున్నాయో అర్థం కాక ఆలోచించసాగారు. బహుశా ఈ ముసలి దంపతుల వద్దే తాముండాలని శ్రీపాదుల వారి ఆదేశమేమోనని అనుకున్నారు. ఇంతలో వారికి శ్రీపాదుల వారు ఇచ్చిన ఆ మినుముల మూట విషయం గుర్తుకు వచ్చింది. వెంటనే రైతు దంపతులు ఆ మినుముల మూటను విప్పి చూడగా ఆ మినుములు బూజుపట్టి దుర్గంధం వెదజల్లసాగాయి. దీనితో ఆ రైతు దంపతులు శ్రీపాదుల వారు చెప్పినట్లు ఆ మినుముల మూట ఎక్కడ దుర్గంధం వస్తే అక్కడ ఉండమని చెప్పినట్లు గుర్తు చేసుకున్నారు. ఆ రైతు దంపతులు శ్రీపాదుల వారు చెప్పినట్లు ఆ మినుముల మూట బయట పారవేసి శ్రీపాదుల వారు ఆ మూట ఎక్కడ పారవేస్తే అదే తమ ఆశ్రయస్థానమని చెప్పినట్లుగా గుర్తు చేసుకున్నారు. ఇక తాము ఆ ముసలి దంపతులను సేవిస్తూ కూలో నాలో చేసుకుంటూ వారింట్లోనే ఉందామని నిశ్చయించుకున్నారు. ఆ మరునాడు రైతు దంపతులు చౌదరి గారితో మేము ఇక ఎక్కడికి వెళ్ళదలుచుకోలేదని, వృద్ధులైన మీ దంపతులను సేవిస్తూ మీ ఇంట్లోనే ఉండేందుకు అనుమతి ఇవ్వండి అన్నారు. అంతా వృద్ధ దంపతులు మాకు తోడు లేక ఏకాకులమై ఉంటున్నాము. అందువల్ల మీరు మాతో ఉంటే మాకు ఎంతో సంతోషం. మీరు ఇక్కడే ఉండండి, ఎక్కడికి వెళ్ళవద్దు. మా పొలం పనులు ఇంటి పనులు చూసుకుంటూ మాకు చేదోడు వాదోడుగా ఉండండి అన్నారు. ఇదంతా శ్రీపాదుల వారి దయ అనుకుంటూ రైతు అతని భార్య ఆ ముసలి దంపతుల ఇంట్లో ఉండిపోయారు. రైతు పొలం పనులు చేసేవాడు. రైతు భార్య ఇంటి పనులు చేసేది. దీనితో వృద్ధ దంపతులకు విశ్రాంతి, మనోబలం కలిగింది. దత్తాత్రేయ స్వామి తన మొరను విని తనకు సహాయం చేశాడని ఆ వృద్ధశ్రీ దత్తాత్రేయ స్వామి వారికి కృతజ్ఞతలు చెప్పుకుంది. కొంతకాలానికి ఆ వృద్ధ దంపతులు తమకు జీవితాంతం చేదోడువాదోడుగా ఉండాలంటే ఈ రైతును తమ కుమారునిగా దత్తత చేసుకుని అతనికి ఆస్తిపాస్తులు, ఇంటి బాధ్యతలు అప్పగించాలని అనుకున్నారు. ఆ మరునాడు ఈ విషయాన్ని ఆ వృద్ధ దంపతులు రైతుకు అతని భార్యకు తెలియజేశారు. రైతు భార్యాభర్తలు ఆ వృద్ధ దంపతులకు తమ సమ్మతిని తెలిపి తమ పట్ల వారు చూపుతున్న ప్రేమాభిమానాలకు ఎంతగానో కృతజ్ఞతలు తెలిపారు. ఈ వార్త తెలిసి దాయాదులు వచ్చి వృద్ధ దంపతులను కలిసి రక్త సంబంధీకులము మేముండగా బయటవాణిని దత్తత తీసుకొనవలసిన అగత్యమేమున్నదని వృద్ధ దంపతులను నిలదీశారు. కానీ వృద్ధ దంపతులు తమ నిర్ణయం మారదని దాయాదులకు తెలిపారు. ఆ మరునాడు దాయాదులు రైతును కలిసి ఈ వృద్ధ దంపతుల ఆస్తి చిరుసగం చేసుకుందాం, నీ వాటా నీవు తీసుకుని వెళ్ళిపో అని అన్నారు. రైతు తాను ఆ వృద్ధ దంపతుల నుండి ఏమీ ఆశించట్లేదని, నాకు ఏ వాటాలు వద్దని, ఆ ముసలి దంపతులను సేవిస్తూ ఇక్కడే ఉంటానని దాయాదులకు చెప్పాడు. పిమ్మట దాయాదులు ఏదో విధంగా ఈ దత్తత కార్యక్రమాన్ని ఆపాలని తలచి చౌదరి గారి ఇంటి జ్యోతిష్యుని కలిశారు. అతనికి సొమ్ము ఆశ చూపి రైతు జాతకంలో దోషములు ఉన్నాయని, అందువల్ల రైతును దత్తత చేసుకోవద్దని చౌదరి గారికి చెప్పమని కోరారు. ఆ జ్యోతిష్యుడు మరునాడు దాయాదులతో కలిసి వచ్చి రైతు జాతకంలో దోషాలున్నాయని, అతన్ని దత్తునిగా స్వీకరించవద్దని చౌదరి గారికి తెలిపాడు.
అంత చౌదరి గారు జాతక దోషాలను యజ్ఞము చేసి పరిష్కరించుకుంటారు కదా, అందువల్ల మనం కూడా అటువంటి కార్యక్రమాలు చేద్దాం, అంతేగాని దత్తత కార్యక్రమం మాత్రం ఆపను అని జ్యోతిష్యునకు చౌదరి గారు చెప్పారు. దత్తత స్వీకారానికి ముహూర్తం నిర్ణయించారు. దత్తత స్వీకారానికి ముందు రోజు రైతు చేత హోమాలు చేయించి జాతక దోషాలను పరిహరింపజేశారు. దత్తత స్వీకారం రోజు వృద్ధ స్త్రీ రైతు భార్యకు ఎంతో విలువైన పట్టుచీర ఇచ్చి ఖరీదైన నగలను తన చేతితో రైతు భార్యకు అలంకరింపజేసి ఆనందించింది. ఆ రోజు రైతు దత్త స్వీకార మహోత్సవం ఎంతో వైభవంగా జరిగింది. గ్రామస్తులందరినీ పిలిచి రకరకాల వంటలను చేయించి గ్రామస్తులకు చౌదరి గారు విందు భోజనం ఏర్పాటు చేశారు. కార్యక్రమం అనంతరం రైతు దంపతులు చౌదరి గారికి వారి భార్యకు కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరించారు. ముసలావిడ ఇంటి తాళాలు రైతు భార్యకు ఇచ్చి, ఈ రోజు నుండి నీవు నా కోడలివి, ఇక ఇంటి బాధ్యత మా బాధ్యత నీదే అని చెప్పింది. ఆ రోజు సాయంత్రం దాయాదులు వచ్చి, మమ్మల్ని కాదని ఈ ఆస్తిపాస్తులు బయటవారికి ఎలా ఇస్తారో చూస్తాం, మీ సంగతి తేలుస్తాం అంటూ ముసలి దంపతులను హెచ్చరించి వెళ్ళిపోయారు. చౌదరి గారికి ఎండు మిరపకాయల తోట ఉంది. ఒకరోజు చౌదరి గారు రైతును ఆ తోట వద్దకు తీసుకుని వెళ్ళి, మిరపకాయలు పండి కోతకు వచ్చాయి, అందువల్ల మిరపకాయలను కోయించి భద్రంగా ఎండబెట్టి ఇంటికి చేర్చు అని రైతుకు తెలిపారు. ఆ మర్నాడు రైతు మిరపకాయలను మనుషుల చేత కోయించి ఖాళీ ప్రదేశంలో పోయించి ఎండబెట్టాడు. ఈ విషయాన్ని ఓ కూలివాడు వచ్చి దాయాదులకు తెలిపాడు. దీనితో దాయాదులు చర్చించుకుని ఏదో విధంగా ఆ మిరప పంటను దొంగిలించి తమ ఇంటికి తెచ్చుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ మరునాడు దాయాదులు కొంతమంది మనుషులను రౌడీలను తీసుకుని మిరపకాయల పొలంలోకి వచ్చి బస్తాల్లో మిరపకాయలను నింపి బళ్లపై వేసుకుని తీసుకుని పోవుటకు సన్నాహాలు చేసుకుంటున్నారు. రైతు దూరం నుంచి దాయాదులను చూశాడు. దాయాదుల దగ్గరకు వచ్చి ఈ మిరప పంటను దొంగిలించుట అన్యాయమని అక్కడి నుంచి వెళ్ళిపోమని రైతు దాయాదులతో వాగ్వాదానికి దిగాడు. ఈ పంటకు వారసులం మేమే, నువ్వు ఎవరివి, మేము ఎంతోమంది ఉన్నాం, నీ ఒక్కడే ఉన్నావు, జాగ్రత్త అంటూ రౌడీలను రైతుపైకి ఉసుగొల్పారు. రైతుకు భయం వేసి, నన్ను వదిలేయండి, నన్నేమి చేయకండి, మీ ఇష్టం అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రైతు ప్రక్క పొలంలోకి వెళ్ళి తమ పంటను కాపాడమని, తనకు చౌదరి గారి వద్ద నుంచి మాట రాకుండా చేయమని శ్రీపాదుల వారికి నమస్కరించి మొరపెట్టుకున్నాడు. ఆ పొలానికి దగ్గరలో కళ్ళు తాగి ఒక ఎలుగుబంటి తూలుతూ చెట్టు కింద కూర్చుంది. శ్రీపాదుల వారు ఆ భల్లూకానికి రైతును కాపాడాలనే ప్రేరణ కలిగించారు. వెంటనే ఆ భల్లూకము పరుగున గట్లు వెంబడి వచ్చి మిరపతోట వద్దకు చేరుకుంది. దాయాదుల మీదకు వారి మనుషుల మీదకు దూసుకు రాసాగింది. దీనితో వారందరూ భయపడి మిరప సంచులు బళ్ళు అక్కడే వదిలి పారిపోయారు. ఈ దృశ్యం చూసిన రైతు శ్రీపాదుల వారే ఈ భల్లూకమును తమకు సాయపడవలసిందిగా పంపారని అనుకుని ఆ భల్లూకమునకు నమస్కరించి క్షేమంగా తమను మిరప పంటను ఇంటికి చేర్చమని కోరుకున్నాడు. బళ్ల ముందు భల్లూకం నడవగా ఆ వెనుక రైతు బళ్లపై ఆ మిరప బస్తాలను ఇంటికి చేర్చాడు. ఈ దృశ్యం చూసి గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. ఇంటికి చేరుకున్న తర్వాత రైతు వృద్ధ దంపతులతో దాయాదులు తమ పంటను దొంగిలిస్తూ ఉంటే ఈ భల్లూకము ఎలా కాపాడిందో వారికి తెలియజేశారు. దీనితో రైతు భార్య ఆ భల్లూకమునకు పళ్ళు ఆహారంగా ఇచ్చింది. ఆ రోజు సాయంత్రం వృద్ధ దంపతుల ఇంట్లో కృతజ్ఞతాపూర్వకంగా శ్రీపాదుల వారికి పూజ జరిపి భజన చేశారు. ఆ భజనలో భల్లూకం పాల్గొని ఎంతో సంతోషంతో నృత్యం చేసింది. ఆ రోజు నుంచి ఆ భల్లూకము వృద్ధ దంపతుల ఇంటిని పొలాలను కాపలా కాస్తూ ఉండేది. ఇది విన్న దాయాదులు తాము ఆ భల్లూకాన్ని మట్టు పెట్టకపోతే తమకు మనుగడ ఉండదని అనుకున్నారు. ఆ గ్రామానికి దగ్గరలో ఒక మాంత్రికుడు ఉండేవాడు. అతడు క్షుద్ర విద్యల్లో బహు నేర్పరి. దాయాదులు అతన్ని కలిసి ఆ భల్లూకాన్ని మట్టుబెట్టమని కోరారు. ఆ రాత్రి దాయాదులతో కలిసి మాంత్రికుడు వృద్ధ దంపతుల ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో భల్లూకము వృద్ధ దంపతుల ఇంటిని కాపలా కాస్తోంది. మాంత్రికుని చూడగానే భల్లూకం అతని పైకి ఉరికింది. ఇది చూచి మాంత్రికుడు భల్లూకంపై క్షుద్రశక్తిని ప్రయోగించాడు. దీనితో భల్లూకం శక్తి కోల్పోయి క్రింద పడిపోయింది. మాంత్రికుడు దాయాదులు నవ్వుకుంటూ ఆనందంతో అక్కడి నుంచి వెళ్ళిపోయారు.
ఈ అలజడికి ఇంటిలో నుండి రైతు వృద్ధ దంపతులు బయటకు వచ్చారు. కొన ఊపిరితో ఉన్న భల్లూకానికి సేవలు చేస్తూ భల్లూకాన్ని రక్షించమంటూ శ్రీపాదుల వారికి భజన చేయసాగారు. కొంతసేపటికి భల్లూకంలో ఉన్న క్షుద్రశక్తి శ్రీపాదుని దయతో బయటకు పోయింది. భల్లూకంలో చైతన్యం కలిగి ఆ భల్లూకం లేచి నిలబడింది. అందరికీ నమస్కరించి రైతుతో, అయ్యా, నేను గత జన్మలో వడ్డీ వ్యాపారస్తుడను. అధిక వడ్డీ కోసం ప్రజలను బాధించేవాణ్ణి. తత్ఫలితంగా ఈ భల్లూక జన్మము నాకు కలిగినది. శ్రీపాదుని దయ నాపై పూర్వజన్మ సుకృతం వల్ల కలిగినది. నాకు శ్రీపాదుల వారి అనుగ్రహం లభించింది. నాకు సద్గతి కలగబోతున్నది. శ్రీపాదుల వారిని ఆరాధించు వారిని శ్రీపాదులు సదా రక్షిస్తారు. రక్షకుడు శిక్షకుడు వారే. నన్ను రక్షించారు, మూగప్రాణినైన నన్ను బాధించిన మాంత్రికుని శిక్షించారు అంటూ క్రింద పడిపోయింది. రైతు అతని కుటుంబం శ్రీపాదుల వారికి తిరిగి మళ్ళా భజన నామస్మరణ చేయసాగారు. ఈ భజన జరుగుతున్న సమయంలో ఎక్కడి నుండో 3 నాగుపాములు వచ్చాయి. ఆ నాగుపాములు 3 సార్లు ఆ భల్లూకము ప్రదక్షిణలు చేసినవి. శ్రీపాదుల వారి నామస్మరణ విని ఆ పాములు తన్మయత్వమునకు లోనైనవి. శ్రీపాదుల వారి ప్రసాదముగా ఇచ్చిన పాలను ఆ పాములు స్వీకరించినవి. పిమ్మట ఆ నాగుపాములు దాయాదులు ఆక్రమించిన వృద్ధ దంపతుల పండ్ల తోటలో గల పుట్టలోనికి వెళ్లిపోయినవి. కొంతసేపటికి భల్లూకము మరణించినది. రైతు యథాశాస్త్రీయముగా ఆ భల్లూకములకు అంత్యక్రియలు నిర్వహించాడు. పిమ్మట భల్లూకం నుండి బయటకు వచ్చిన క్షుద్రశక్తి మాంత్రికుల్లో ప్రవేశించింది. మాంత్రికుడు మతిస్థిమితం కోల్పోయి భల్లూకములా ప్రవర్తిస్తూ భల్లూక విన్యాసాలు చేయసాగాడు. దీంతో గ్రామస్తులు భయపడ్డారు. గ్రామస్తులందరూ ఆ మాంత్రికుని బంధించి అడవుల్లో వదిలివేశారు. నాగుల చవితి పండగ వచ్చింది. ముసలావిడ రైతు భార్య ఇంట్లో నాగప్రతిమను పూజించుకున్నారు. అనంతరం అందరూ పాలు తీసుకుని వెళ్ళి తమ ఇంటి తోటలో గల పుట్ట వద్ద ఉంచారు. నాగుపాములు పుట్టలో నుండి బయటకు వచ్చి పాలు త్రాగాయి. పాములకు రైతు కుటుంబం అంతా భక్తితో నమస్కరించింది. తోటలోకి పాములు చేరాయని, రైతు నాగుల చవితి నాడు పెట్టిన పాలను పాములు త్రాగాయని ఆ తోట కాపరి వచ్చి దాయాదులకు తెలిపాడు. దీనితో ఆ దాయాదులు ఆ పాములను చంపివేయాలని నిశ్చయించుకున్నారు. అంత దాయాదులు పాములు పట్టే మంత్రగాని వద్దకు వెళ్ళి ఆ పాముల గురించి తెలిపారు. ఆ పాముల వాడు వచ్చి పుట్టవద్దనున్న పాములను పరిశీలించాడు. అనంతరం అతడు గ్రామాధికారికి దాయాదులకు పుట్ట చుట్టూ మంటలు పెట్టాలని, తాను మంత్రం వేసి ఆ పాములను బయటకు రప్పిస్తానని, అటుపై మంటలలో పడి ఆ పాములు చనిపోతాయని చెప్పాడు. ఆ మరునాడు తోటలో గల పుట్ట చుట్టూ దాయాదులు మంటలను ఏర్పాటు చేశారు. పాములవాడు పుట్ట ముందు యంత్రం బొమ్మ వేసి పాములను బయటకు రప్పించుటకు మంత్రాలను పట్టించసాగాడు. ఈ విషయం తెలిసి రైతు కుటుంబం అంతా పాములను రక్షించమని శ్రీపాదుల వారిని వేడుకుంటూ భజనలు చేయసాగారు. మంటలు పైకి ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నాయి. పాములవాని మంత్రాల ధాటికి మంట వేడి వల్ల పాములు పుట్టల నుండి బయటకు వచ్చాయి. మంటలను చూసిన పాములు కంగారు పడ్డాయి. ఇంతలో అగ్నిదేవుడు అదృశ్యంగా అక్కడ ప్రవేశించి మంటలను ఆర్పివేశాడు. పాములు బయటకు వెళ్ళిపోయాయి. అనంతరం గ్రామాధికారి దాయాదులు జరిగిన సంఘటనను చూచి ఆశ్చర్యపోయారు. పాములవాని వైఫల్యానికి వారు పాములవానిపై కోపించారు. అంత పాములవాడు దైవశక్తిని ఎదిరించుట ఎవరి తరం కాదు, నేనేం చేయగలను అని అన్నాడు. ఇదిలా ఉండగా గ్రామాధికారి ఇంట్లో ఒక ఆశ్చర్యకర సంఘటన జరిగింది. గ్రామాధికారికి 2 కుమారులు. భార్య కుమారులతో గ్రామాధికారి ఎంతో ఆనందంగా ఉండేవాడు. ఒకరోజు అకస్మాత్తుగా అతని పెద్ద కుమారుడు స్పృహ తప్పి ఇంట్లో కింద పడిపోయాడు. రెండో కుమారునికి చూపు మందగించింది, కళ్ళు కనపడకుండా పోయాయి. అకస్మాత్తుగా జరిగిన ఈ సంఘటనతో గ్రామాధికారి అతని భార్య ఏమీ అర్థం కాక బిగ్గరగా ఏడవసాగారు. కొంతసేపటికి పెద్ద కుమారుని నోట్లో నుండి నొరగలు రాసాగాయి. గ్రామాధికారి ఇంట్లో ఏడుపులు విని చుట్టుప్రక్కల వారందరూ గ్రామాధికారి ఇంటికి వచ్చారు. ఆ పిల్లలను చూచి ఒక వ్యక్తి, మీ పెద్ద కుమారుని నోట్లో నుండి నొరగలు వస్తున్నాయి అంటే పాముకు సంబంధిత దోషమేదైనా ఈ బాలునికి సోకినట్లుగా అనిపిస్తోంది. ఎవరైనా పాములు పట్టేవాడిని పిలిపించి మంత్రం వేయించండి, తగ్గిపోతుంది అన్నాడు. వెంటనే గ్రామాధికారి ఆ పాములవాణ్ణి పిలిపించాడు. పాములవాడు వచ్చి కూర్చుని ఆ బాలుని పరీక్షించాడు. కొన్ని మంత్రాలు పఠిస్తూ ఆ అబ్బాయి దగ్గరకు రాగానే ఆ బాలులో నుండి ఒక అదృశ్య శక్తి అగోచరంగా
పాములవానిపై విజృంభించింది. దీనితో పాములవాడు ఆ శక్తిని తట్టుకోలేక అక్కడే పడి మరణించాడు. గ్రామస్తులు పాములవాని శవాన్ని కొద్దిసేపు గ్రామాధికారి ఇంటి ముందు ఉంచారు. పిమ్మట అతని శవాన్ని మనుషుల చేత మోయిస్తూ గ్రామస్తులు శ్మశానానికి చేరుకున్నారు. శ్మశానంలో కాటికాపరి కర్రలు పేర్పించి పాములవారి శవాన్ని ఆ కర్రలపై పెట్టి నిప్పు అంటించాడు. ఇక్కడ గ్రామాధికారి ఇంట్లో ఒక వ్యక్తి గ్రామాధికారిని ప్రక్కకు పిలిచి పిల్లలిద్దరూ శాపగ్రస్తులై బాధను అనుభవిస్తున్నట్లుగా తోస్తున్నది. పాములవాడు కూడా మరణించాడు. దీనికి దైవాగ్రహమే కారణంగా తోస్తుంది. మీరు శ్రీపాదుల వారి భక్తులైన ఆ చౌదరి దంపతులను ఎన్నో ఇబ్బందులకు గురి చేసిన కారణంగా మీకు ఈ కష్టములు కలుగుచున్నట్లుగా నాకు తోస్తోంది. కాబట్టి మీరు చౌదరి గారిని కలిసి క్షమాపణలు చెప్పి శ్రీపాదుల వారిని భజించండి. మీకు శ్రీపాదుల వారు కరుణిస్తే ఏదైనా మేలు జరగవచ్చు అని తెలిపాడు. గ్రామాధికారి వెంటనే బయలుదేరి చౌదరి గారి ఇంటికి వెళ్లి తన బాధ చెప్పుకొని రోధిస్తూ చేసిన పనికి క్షమాపణలు కోరాడు. తన ఇంట్లో శ్రీపాదుల వారి భజనలు చేసి తన పిల్లలను రక్షించమని వెక్కి వెక్కి ఏడుస్తూ ఆ ముసలి దంపతులను కోరాడు. చౌదరి గారు తమ కుటుంబంతో గ్రామాధికారి ఇంటికి వెళ్లారు. అక్కడ అందరూ కలిసి శ్రీపాదుల వారిని గ్రామాధికారి పిల్లలను రక్షించమని వేడుకుంటూ భజన చేయసాగారు. కొద్దిసేపు భజన చేయగానే శ్రీపాదుల వారి కరుణాకటాక్షములతో గ్రామాధికారి కుమారులకు స్వస్థత చేకూరింది. పూర్తి ఆరోగ్యవంతులయ్యారు. గ్రామాధికారి ఇంట్లో శ్రీపాదుల వారికి చేసిన భజనల ప్రభావంతో అక్కడ శ్మశానంలో పాములవాని శవం శ్రీపాదుల వారి దయతో నిప్పుల్లో నుండి బయటకు వచ్చింది. కానీ ఆ పాములవాని శవం చుట్టూ మండుతూ అగ్నివలయం ఏర్పడింది. అతనితో పాటు ఆ అగ్నివలయం అతని చుట్టూ ఉండి అతని వెంట రాసాగింది. ఈ దృశ్యం చూచి శ్మశానంలో ఉన్న కాటికాపరి గ్రామస్తులు ప్రేతాత్మ అంటూ తలోపక్కు పారిపోయారు. పాములవాడు నడుచుకుంటూ గ్రామాధికారి ఇంటికి వచ్చి తనను కాపాడమని కోరాడు. అంత గ్రామాధికారి శ్రీపాదుని దయతో మాకు మేలు జరిగింది, చేసిన తప్పు క్షమాపణలు కోరుతూ శ్రీపాదుల వారిని ప్రార్థించు, నీకు కూడా మేలు దొరుకుతుందని అన్నాడు. అంత పాములవాడు, అయ్యా శ్రీపాదస్వామి, నేను ఎన్నో పాములను చంపి పాపాలు చేశాను. ఇక జీవితమంతా తప్పులు చేయకుండా బ్రతుకుతాను. నా తప్పులు మన్నించి నన్ను రక్షించు ప్రభు అంటూ శ్రీపాదరాజం శరణం ప్రపంచే, శ్రీపాదరాజం శరణం ప్రపంచే అంటూ నృత్యం చేస్తూ శ్రీపాదుల వారిని భజించసాగాడు. శ్రీపాదుని దయతో కొద్దిసేపటికి పాములవాని చుట్టూ ఉన్న అగ్నివలయం మాయమైంది. పాములవాడు బాధల నుంచి బయటపడి స్వస్థుడైనాడు. అందరికీ నమస్కరించి ఇకపై తను సజ్జనుడిగా మెలుగుతానని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ మరునాడు గ్రామాధికారి దాయాదులతో కలిసి చౌదరి గారి వద్దకు వెళ్ళి తోట విషయంలో అవినీతితో తప్పు చేశాను, నన్ను క్షమించండి అంటూ ఆ వృద్ధ దంపతులకు వారి తోటను అప్పగించాడు. అనంతరం దాయాదులు కూడా దురాశతో మేము తప్పు చేశాము, ఇకపై మీ పట్ల విశ్వాసంతో ఉంటామని చెప్పి తమను క్షమించమని ఆ వృద్ధ దంపతులకు నమస్కరించి వేడుకున్నారు. అనంతరం ఒకరోజు చౌదరి గారు రైతు తోటలోకి వెళ్ళి చూడగా ఆ 3 పాములు నివసించిన పాముల పుట్ట స్థానంలో 3 ఔదంబర వృక్షాలు దర్శనమిచ్చాయి. ఇది చూచి వారు ఆశ్చర్యపోయారు. ఒకరోజు దత్తానందుడు అనే అవధేత ఆ గ్రామానికి వచ్చారు. చౌదరి గారు రైతు కలిసి వెళ్ళి వారికి నమస్కరించి తమ తోటలో పుట్ట వద్ద సాక్షాత్కరించిన ఔదంబర వృక్షముల గూర్చి తెలిపారు. అంతా దత్తానంద స్వామి ఆ ఔదంబర వృక్షములను దర్శించి ప్రతిరోజు ఆ ఔదంబర వృక్షముల కింద కూర్చుని ధ్యానం చేసుకునేవారు. ఒక శనివారం నాడు సాయంత్రం ప్రదోష సమయంలో రైతు ఇంట్లో హల్వా ప్రసాదం చేయించి శ్రీపాదుల వారికి పూజ చేసి ఆ హల్వాను శ్రీపాదుల వారి పేరున ఔదంబర వృక్షములకు నైవేద్యముగా సమర్పించారు. పిమ్మట దత్తానంద స్వామి అక్కడ గల చౌదరి గారి రైతు కుటుంబీకులతో ఔదంబర వృక్షమునకు హల్వా ప్రసాదం నైవేద్యం చేసి ఆ ప్రసాదం తీసుకుంటే విశేష ఫలం ఉంటుందని తెలిపారు. దీనికి కారణం ఏమిటంటే శ్రీపాదుల వారు పీఠికాపురమునందు వారి అమ్మమ్మ రాజమాంబ గారి
గృహములో గల ఒక ఔదంబర వృక్షమూలమున కూర్చుండేవారు. శ్రీపాదుల వారికి వారి తల్లి సుమతి మహారాణి ఆ సమయంలో వెండి గిన్నెలో హల్వా నింపి ఔదంబర వృక్షం కింద కూర్చున్న శ్రీపాదుల వారికి తినిపించేవారు. శ్రీపాద శ్రీవల్లభ నృసింహ సరస్వతి స్వామి సమర్థ అను నామత్రయమునకే ఈ 3 వృక్షములు సంకేతములు. కాలాంతరమున ఈ ఔదంబర వృక్షముల బీజముల పరంపరలో గల బీజమే పీఠికాపురమందలి శ్రీపాదుల వారి జన్మస్థలమందు ఔదంబర వృక్షమై వెలయును. అక్కడే శ్రీపాదుల వారి దివ్యమూర్తి కూడా ప్రతిష్ఠింపబడును. భవిష్యత్తులో ఆ ఔదంబర వృక్ష మూలమున ఉన్న శ్రీపాదుల వారికి శనివారం నాడు ప్రదోష సమయంలో హల్వా నైవేద్యం చేసినచో అట్టి వారికి శని దోషములు పోవును, శ్రీపాదుల వారి అనుగ్రహము శీఘ్రముగా కలుగును అని చెప్పి దత్తానంద స్వామి వారందరికీ హల్వా ప్రసాదం పెట్టారు. పిమ్మట దత్తానంద స్వామి వారందరికీ ఆశీర్వాదములు పలికి వెళ్లిపోయారు. అటుపై చౌదరి గారి కుటుంబం అంతా ఎంతో ఆనందంతో రోజులు గడిపేవారు. అనతి కాలంలో రైతుకు ఓ కుమారుడు కుమార్తె కలిగారు. రైతు దంపతులు వారికి శ్రీవల్లభ శ్రీచరణి అని పేర్లు పెట్టుకున్నారు. వృద్ధ దంపతులు మనుమలతో ఆడుకునేవారు. రైతు శ్రీపాదుల వారికి పూజలు చేసుకుంటూ పేదలకు దాన ధర్మాలు చేసేవాడు. శ్రీపాదుని విశ్వాసంతో భక్తితో పూజించిన వృద్ధ దంపతులకు ఆనందం, రైతు దంపతులకు శ్రీపాదుల వారు మాటిచ్చినట్లుగా పూర్వవైభవం కలిగాయి. మరిన్ని విశేషాలు మరో భాగంలో తెలుసుకుందాం. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర శ్రీపాదరాజవరద గోవింద గోవింద. దువ్వూరి భాస్కర్రావు. श्रीमदनंत श्री विभूषित पप्पल लक्ष्मी नरसिंह राजा